ప్రతి సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు, తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకు గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం. ఇప్పుడే చూసాం. అంటే వీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చివరికి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఏ రకంగా రాజకీయాలు వాడుకున్నారో, ఏ రకంగా అబాస్పాలు అయిపోయారో, చివరికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే లేదు అందులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ తెలియజేస్తూ ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి వదలనటువంటి పరిస్థితులు మీ నీచ రాజకీయాలకి మీరు వాడుకుంటున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. మీకేదో హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నట్టు, దాని మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్న చూశారు అన్నవరంలో ఏం జరిగిందో. అన్నవరం ప్రసాదం చూశారు కదా. అత్యంత పవిత్రమైనటువంటి అన్నవరం ప్రసాదం, ఆ ప్రసాదం మీద ఎలుకలు ఏ రకంగా తిరుగుతున్నాయో, ఏ రకంగా దాని శాంక్టిటీని వీరు నీరుగార్చేశారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ.